అందరికీ నమస్తే. వెల్కమ్ టు BLG స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి విల్ విరాట్ స్కోర్ ఈస్ 85th సెంచరీ అగైన్స్ బంగ్లాదేశ్ ఇన్ చెన్నై. అది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ, ద రన్ మెషిన్. ఇది పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. నార్మల్గా మనం ఎప్పుడు ఈ పేరు విన్నా అది సింపుల్గా చెప్పారు, ఆ పేరుకి ఒక ఎలివేషన్ ఇచ్చి చెప్తారు. ఆ నేమ్కి ఉన్న వాల్యూ అలాంటిది. నార్మల్గా ఒక బ్యాట్స్మెన్ మన కంట్రీ నుంచి బ్యాటింగ్కి వస్తే బాగా ఆడాలని కోరుకుంటారు అందరు, కానీ విరాట్ బ్యాటింగ్కి వస్తే మినిమం 100 కొట్టాలి అనుకుంటారు. కోహ్లీ సెట్ చేసిన స్టాండర్డ్స్ అట్లాంటివి. సో మనం విరాట్ కోహ్లీకి చెన్నైలో ఉన్న స్టాట్స్ చూద్దాం. విరాట్ ఇడ 9 ODI ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిండు, ఆల్మోస్ట్ 500 రన్స్ కొట్టిండు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 98.5, యావరేజ్ ఆఫ్ 72. విరాట్ T20 ఇంటర్నేషనల్స్ ఒకటే మ్యాచ్ ఆడిండు, 70 రన్స్ కొట్టిండు విత్ యావరేజ్ ఆఫ్ 70, స్ట్రైక్ రేట్ ఆఫ్ 180. అయితే విరాట్ కోహ్లీ ఈ ఇయర్లో ఆడే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇది, ఎందుకంటే తన పర్సనల్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మిస్ అయ్యిండు ఫిబ్రవరిలో. ఒకవేళ విరాట్ కోహ్లీ ఆ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఆడితే పక్కాగా 2 to 3 సెంచరీస్ అయితే కొడుతుండే. ఎందుకంటే విరాట్ కోహ్లీ 15 years కెరీర్ మనం చూస్తే కోహ్లీ 100 కొట్టకుండా ఎక్కువ మ్యాచెస్ ఉండడు. అంటే 5 to 6 మ్యాచెస్కి ఒక సెంచరీ అయితే పక్కా కొడతాడు. విరాట్ కన్సిస్టెన్సీ అట్లాంటిది. సో కోహ్లీ ఆడిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో 2023లో ఆడిండు. ఆ మ్యాచ్లో ఇండియా నుంచి ఆడింది కోహ్లీ ఒక్కడే అని చెప్పాలి. దానికన్నా మంచిగా చెప్పాలంటే అది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా కాదు, విరాట్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అట్లా అయింది. రీసెంట్గా T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా మనందరికీ తెలుసు. ఏ ఇన్నింగ్స్ టు రిమెంబర్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద ఫైనల్స్. ఇంకోటి మనం నోట్ చేయాల్సిన ఒక పాయింట్, ఈ ఇయర్లో ఇంతవరకు విరాట్ బ్యాట్ నుంచి సెంచరీ రాలే. వినడానికి షాకింగ్గా ఉంది, కానీ ఇది ఫ్యాక్ట్. సో విరాట్ బ్యాట్ నుంచి ఈ మ్యాచ్లో ఒక్కసారి రన్స్ వచ్చినాయంటే ఈ హంగ్రీ చీతాని ఆపడం చాలా కష్టం. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే విరాట్ కన్ఫామ్గా 85th సెంచరీ కొడతాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకొక పాయింట్ మనం మర్చిపోవద్దు, ఆఫ్టర్ లాంగ్ టైం విరాట్ కోహ్లీ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతుండు. కోహ్లీ అంగర్ మనకు తెలుసు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, విరాట్ కోహ్లీ సెట్ టు స్కోర్ హిస్ 85th సెంచరీ అని చెప్పవు. కింగ్ కోహ్లీ బ్యాట్ నుంచి ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.